సో ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ నుంచి ఓయూ ఆస్మాని మాట్లాడాల్సిన కూర్చున్నాము. సో ఈ మధ్యకాలంలో ఆమె వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. వాస్తవానికి ఒక మాట చెప్పాలి ఆస్మా గురించి. చాలామందికి తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగా ఉండి కూడా ఇంట్లో ఉండి దేనికి పనికి రాకుండా ఇంట్లో కూర్చుంటూ ఉంటారు. సరే ఈ మాట ఇప్పుడు చెప్పొచ్చా చెప్పరా విషయం పక్క పెడితే ఆస్మకు తల్లిదండ్రులు లేరు, అయినా కానీ నిరుద్యోగుల పట్ల ఒక బలమైన పోరాటం చేస్తూ ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఆస్మా మాట్లాడుతుంది. అసలు రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు జిల్లా పరువు తీయడం కంకణం కట్టుకున్నట్టున్నారు. అసలు ఎందుకు ఇట్లా మొత్తం పాలమూరు పులిబిడ్డవై ఉండి ఎందుకు ఇట్లా పరువును కాపాడుకోలేకపోతున్నావు అర్థమైతలేదు. ఎందుకు మీ వల్ల మేము పాలమూరు జిల్లాలో పుట్టినందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిర్రు. అయితే ఏమంటున్నారంటే జర్నలిస్టుల గురించి పొట్ట జించితే అక్షరం ముక్కర రాదంటున్నారు. అయితే మీకొచ్చా ఏబిసిడీలు వచ్చా? కనీసం ఏబిసిడీలు ఎన్ని ఉంటాయో తెలుసా? అవి ఎన్ని ఉంటాయో తెలుసా మీకు? మీరు జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు. మీకు పొట్ట జించితే అక్షరం ముక్క రాదు, మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మా గురించి. కొట్లాడేటోళ్ళని నిరుద్యోగులు కాదంటారు, వాళ్ళ తరపున మాట్లాడేటోళ్ళని జర్నలిస్టులు కాదంటారు. మరి మేమందరం ఎవరం చెప్పండి? టెర్రరిస్టులమా మేము?